పెళ్ళై అత్తారింట్లో సుఖంగా ఉంటుందనుకున్న తన కూతురు పెళ్ళైన 4 నెలలకే ఇంటికొచ్చి ఇలా ఎవరికీ చెప్పకుండా మేడ మీద నుంచి దూకటంతో అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 4 నెలలు అయినా నవవధువు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు వచ్చిందో ఆలోచన, అసలు ఏం జరిగింది? కట్నం అంటే అదనపు కట్నం తేమని అత్తగారు అలాగే భర్త మామ అందరూ కూడా వేధించటంతో తను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇటువైపు తల్లిదండ్రులు చూస్తే కూలి నాలి చేసుకునే వ్యక్తులు వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టాలంటూ కూడా ఎవరికి చెప్పుకోలేక ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి తన తల్లిదండ్రులను కలిసి 2 రోజుల క్రితం ఇక్కడే ఉండి నిన్న అంటే గురువారం 11 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా 3వ అంతస్తుకి వెళ్ళి పైనుంచి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముషీరాబాద్లో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి సౌజన్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాం. తల్లిదండ్రులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు, మా బిడ్డకి అన్యాయం జరిగింది, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 4 నెలల క్రితమే తను పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన పరిస్థితి, అలాంటిది ఇప్పుడు తన శవంగా మారటంతో తల్లి ఎంతగా రోధిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అనే విషయం కూడా ఒకసారి ఆవిడని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిద్రపోలేదు వచ్చింది, నాకెందుకు చెప్పలేరు అనుకుంటాడు వాళ్ళు. నువ్వు పెట్టిరు నా బిడ్డను. అంటే అమ్మ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కాకపోతే మీ అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే అమ్మాయికి జరగద్దు, అలాగే మీ అమ్మాయికి న్యాయం జరగాలి కాబట్టి అసలు ఎప్పుడు జరిగింది, పెళ్ళి ఎప్పుడు జరిగిందమ్మా? నవంబర్ 13వ తారీఖు అయిందమ్మా నా బిడ్డది. ఆనందంగా తీసుకున్నామ్మా అని చెప్పింది. సంతోషంగా తీసుకున్నా నేను అన్నది. నా బిడ్డ నాకు సంతోషం పెట్టిన అన్నది. ఎంతమంది పిల్లలమ్మా? వయసు ఎంత సౌజన్యకి? సౌజన్యకి 27 సంవత్సరాలు పెళ్ళయింది. అంతే ఇంకా నాకు సంతోషం. మీ అల్లుడు పేరేంటి, ఎక్కడ ఉంటారమ్మా? ఆయన పేరు శబరీషు. ఆయన పేరు శబరీషు. ఆయన మూసాపేట ఉంటాడు. ఆయన ఎప్పుడు సంతోషంగా మాట్లాడాడమ్మా. నాకు సంతోషంగా ఎప్పుడు మాట్లాడారు. వాళ్ళు నవ్వరు అని చెప్పిండు. నాకు సుఖ పెట్టింది ఒక్కరోజు లేదమ్మా అని చెప్పింది. అంటే పెళ్ళైన ఎప్పటి నుంచి తనకి వేధింపులు అక్కడ మొదలయ్యా? అసలు ఏం జరిగిందమ్మా? అంటే వార్తల్లో వస్తున్నది ఏంటంటే అమ్మ, తనకి సౌజన్యకి గుండెలో ఒక రంధ్రం ఉంది, దాని ఓళ్ళ వల్ల చెప్పనందుకు టార్చర్ ఎక్కువైంది దానికి. మొన్న 23 తారీఖు రోజు నేను పోయిన సండే రోజు, ఆ రోజు నేను చెప్పిన నా బిడ్డకు చిన్నప్పటి నుంచి ఇట్లా అయ్యింది, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఓళ్ళు ఉంది, ఆ పిల్లకి ఇట్లా ఆపరేషన్ అయిందంటే మాకు చిన్నప్పటి నుంచి చెప్పలేరని ఆ పిల్లని అప్పటి నుంచి వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళ అత్త వాళ్ళ అక్కజెల్లెండ్లు వాళ్ళ అత్త వాళ్ళు టార్చర్ పెట్టిర్రండి. బయట మెట్ల మీద కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంది. నన్ను బయట పెట్టిరమ్మా, నన్ను బయట కూర్చోబెట్టిరు. వాళ్ళు బట్టలు విండదు, నీ మొగనివి ఏమి లేదు, నువ్వు బయట కూర్చోపో అని పిల్లగొట్టించిరంట. ఈ రంధ్రం ఉందని తెలియక ముందు బాగా చూసుకునే వల్ల, లేకపోతే అప్పుడు కూడా వేధింపులు చెప్పలేదు. చిన్నప్పుడు ఉంది, అది చెప్పుకోలేదు. మొన్న నేను సండే రోజు అమ్మ ఇట్లా అడుగుతురమ్మా అన్నట్టు చెప్తాను, నేను ఎన్నో దాపెట్టాలని అనుకున్నా. మంచిగా చూసుకుంటారు అనుకున్నా, కానీ నా బిడ్డకి ఇంకా టార్చర్ ఎక్కువైందని అనుకోలేనమ్మా. మంచిగా చూసుకుంటారు అనుకున్నా, ఆ పిల్లకి ఇట్లుందని మాకు ఇంకా చెప్పలేరని ఇంకా మాతో కొట్టాట పెట్టుకుర్రమ్మా. మాకు చెప్పలేరని ఇంకా కొట్టాడ. నా కొడుకు మీదకి కొట్టాడ మరిదిగాడు. దాంతో దోస్తు దాన్ని తిట్టి నన్ను ఇట్లా నూకు పట్టింది దాన్ని ఆడబిడ్డ. ఒక ఆడబిడ్డనే బొమ్మ అని కొట్టేసిండ్రు దాన్ని. అక్కడ అందరు అంటుండదు చక్కెర చిప్పడిపోయిందమ్మా నా బిడ్డ. ఇట్లా చేస్తుందని అన్నారు. ఇంకా ఇంటికి ఎప్పుడు వచ్చిందమ్మా? ఏ రోజు వచ్చింది? మీతో ఏం మాట్లాడింది? నాది ఇట్లనమ్మా అని నన్ను అడగడమే ప్రశ్నించింది నా బిడ్డ. ఇట్లనమ్మా అని ఇట్లనే ప్రశ్నించింది. నా బతికించేనమ్మా అని అడిగింది నన్ను. నా బతికించేనమ్మా, నన్ను ఎట్లనమ్మా అని అడిగింది. వాళ్ళ నాయనని అడిగింది, ఎట్లా నా బతుకని అడిగింది. నా బతుకు ఎట్లా అని అన్నది. అది చిల్లది, నా బతుకు అయిపోయింది దీపిగా అని అన్నది. పోలీసులు కూడా మీకు న్యాయం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? మరి ఎవరైతే ఇప్పుడు మీ అల్లుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? వాళ్ళ అల్లుడు వాళ్ళకి బాగా, నా అల్లుడిని బాగా నన్ను మాట్లాడనిస్తలేరు. వాళ్ళ బిడ్డలు వాళ్ళ అక్క చెల్లెళ్ళు మాట్లాడిస్తలే. వాళ్ళ తమ్ముడు మాట్లాడిస్తలేడు. నా అల్లుడు చెప్పాలందుకు నాకు కోపం వచ్చింది. నువ్వు ఎందుకు చెప్పాలని ఒక్కసారి నా బిడ్డని అన్నాడు. నువ్వు ఎందుకు చెప్పలేవు, నాకు ఆ మాట ఎందుకు అనలేవు, నీకు నా ఎంబడి ఇన్ని రోజులు తిరిగినవు,
వాళ్ళు సరదాగా తిరిగిరు. పెళ్ళి కాకముందే 2-3 సార్లు హోటల్ పోయిండ్రు, సినిమాకి పోయిండ్రు. వాళ్ళు 2 సార్లు పోయిండ్రు. నాకు చెప్పిపోయింది ఆ బిడ్డ, నేను పోతాను అన్నమాట. పో బిడ్డ, నీ సంతోషం నాకు సంతోషం అన్న, నీ సంతోషమే నాకు సంతోషం అన్న. ఇప్పుడు తిరగకుంటే ఇంకెప్పుడు తిరుగుతావు అని పంపించిన, పైసలు ఇచ్చిన. సరే ఆయన బి ఒకసారి తీసుకుపోయిండు, ఫోన్ కావాలి అంటే ఫోన్ ఇప్పించిండు ఆయనవి. ఇక దానికి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది చెప్పి వచ్చిన నుంచి ఎక్కువైపోయింది అన్నమాట. అది జాతర అది చెప్పినందుకు ఎక్కువ రోజు ఇదైతే వేధింపు అత్తతోటి. కట్నం ఎంత ఇచ్చారమ్మా మీ అమ్మాయి? 4 లక్షలు ఇచ్చినమ్మ. 20 తులాల బంగారం పెట్టిన, బ్రాస్లెట్ చెప్పేసి నాకు వద్దు, నాకు చైన్ కావాలంటే ఇవి. సరే ఓకే, నా అల్లుడి కంటే నా బిడ్డ కంటే ఎక్కువ నాకు చైన్ కావాలంటే చైన్ చేపించిన షాప్ అయిన దగ్గర పోతే, సరే అమ్మా నీ మాట నేను ఎందుకు ఖరాబ్, నువ్వు బంగారం ఇచ్చి నాకు చేపించిన వాడిని ఇచ్చిటమ్మాయన. ఓకే నీకు ఎట్లా అంటే అట్లా చేసి ఇస్తానే నా అల్లుతో మాట్లాడిండు. ఏ సైజు కావాలి, ఏ డిజైన్ కావాలని చెప్పు అని చెప్పిపించిండు. చెప్పిండమ్మా ఆయన, చేసిచ్చిండు ఆయన షాప్ అయినవి. అమ్మ మిమ్మల్ని ఎక్కువ కూడా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. చివరిగా మీకు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు మీరు? నా బిడ్డ ఆత్మశాంతికి కావాలమ్మా. నా బిడ్డ ఆత్మశాంతి చేయాలి. ఎలా శిక్షించాలి అంటారు? వాళ్ళు శిక్షించాడు. వాళ్ళ ఆడబిడ్డ నన్ను వాళ్ళ అత్త చాలా వేధింపు, రోజు వేధింపించి చెప్పింది. కట్నం తెమ్మని. కట్నం అని అవసరమే అడగలేదు. కట్నం అని వాళ్ళు ఎప్పుడు అడగదు. పని 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 కేవలం పని గురించి. పని గురించే దాన్ని ఒత్తిడి, దానికి వరి పని 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 పని. నీళ్ళు పట్టవా అన్నది, దానికి నీళ్ళు నింపడం అలవాట్లేదు ఇక్కడ. నేను అది ఏదో తుడుచుకుంటా చేస్తుంది. చేస్తున్నప్ప మెల్లగా అంటే కాదు, స్పీడ్ చేయాలి, నువ్వు స్పీడ్గా చేయాలి, నేను ఎట్లా చేస్తాను నువ్వు అట్లా చెయ్యాలంటది. అన్నీ నేర్చుకోవాలని చెప్పింది. చేస్తానత్తమ్మ, మెల్లమెల్లగా నేర్చుకుంటాత్తమ్మ, చేస్తానత్తమ్మ అంటే ఓపిక పట్టనేయలేదు దాన్ని, ఓపిక పట్టలేదమ్మా. అంతే చెప్పిందమ్మ. వచ్చినాక ఇవన్నీ చెప్పింది. నన్ను అడిగింది ఎట్లా డాడీ, నన్ను అడిగింది ఎట్లా అని చెప్పిందమ్మా. మీకేమవుతుందమ్మా సౌజన్య, మీకేమవుతుందన్న? మా సిస్టర్ అన్న అంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎటువంటి సమాధానం ఇచ్చారు? అవసరం లేదు తీసుకెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు. అవసరం లేదు. కేవలం ఈ రంధ్రం ఉందని ఒక కారణమా, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణమా? అది వాళ్ళకి అది ఆమె చైల్డ్హుడ్ ఉన్నప్పుడు అయ్యింది. అది చైల్డ్హుడ్ అంటే ఆల్మోస్ట్ 6 months ఉన్నప్పుడు, తను పుట్టినప్పుడు. తను పుట్టి అది అయిపోయి కూడా ఆల్మోస్ట్ 25 years అయిపోయిందని చెప్పి తనకి మేము ఆల్రెడీ కేర్ హాస్పిటల్ నుంచి మేము తీసుకున్నాము. కేర్ హాస్పిటల్ నుంచి మేము డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాము. డాక్టర్ ఏమన్నాడు, ఓకే షీఈస్ ఫిట్ ఫర్ మ్యారేజ్, దానికి ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పారు. ఓకే ఇది ఓకే, ఇక్కడ వరకు ఫైన్గా ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర అయినప్పుడు జస్ట్ ఒక మార్కుని పట్టుకొని, ఈ మార్క్ ఏంది మాకు ఎందుకు చెప్పలేదు అంటే ఆల్రెడీ దాని గురించి కూడా చెప్పాం. అది ఇలా డాక్టర్ ఎలాంటి ఇష్యూస్ లేదన్నారు, ఏం లేదన్నారు. సో మేము మ్యారేజ్ చేస్తాం, మాకేమీ ఎక్కువ ఉండి కాదు కదా మేము మ్యారేజ్ చేయడం అని చెప్పేసి. ఇప్పుడు లైఫ్ ఖరాబ్ అయితే మాకు కూడా తెలుసు. ఇప్పుడు ఆమె బాగా లేకుంటే మేము ఎందుకు చేస్తాం? ఆమె లైఫ్ ఖరాబ్ అవుతుందని చెప్పి మాకు తెలియదా? వాడి లైఫ్ ఖరాబ్ అవుతుందని చెప్పి మాకు తెలియదు? మాకు తెలుసు కదా. ఈమెకు బాగా లేకుంటే మా ఇంట్లోనే పెట్టుకుంటుండే. తను ఆల్రెడీ జాబ్ చేస్తుండే, 3 years కాంగ్రెస్లో జాబ్ చేసింది. తను మళ్ళీ జాబ్ చేసుకుంటుండే. తన హెల్త్ బాగా లేకుండా జాబ్ చేసుకుంటే ఇంట్లోనే ఉంటుండే. కాదు అని పెళ్ళి ఎందుకు చేస్తుండే మేము? అంటే లైఫ్ ఖరాబ్ చేయాలని చెప్పి మాకేం లేదు కదా. మంచిగా పెళ్లి చేసాం, అయిపోయింది. అక్కడ కొన్ని రోజులు మంచిగా ఉండే. దాని తర్వాత ఏంటంటే బేసిక్గా నౌ-a-days no one is working at homes. She used to work at the night shifts and she used to come in the morning and she used to sleep like anything and she used to wake up and she used to work. ఇది దాని ఆమె డైలీ రొటీన్ ఉండే. అందులో నుంచి మ్యారేజ్ అని చెప్పేసి వచ్చింది. అక్కడ నుంచి కొంచెం బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది. అండ్ ది మోర్ ఓవర్ దే గాట్ మ్యారీడ్. మార్నింగ్ 6 o'clockకి వేకప్ కావాలి, 5 o'clockకి వేకప్ కావాలి. ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ దే విల్ హ్యావ్ సమ్ వర్క్స్ ఎట్ ది నైట్ బికాస్ దే ఆర్ న్యూలీ మ్యారీడ్. ఇది తెలుసుకోవాలి తను. తను తెలుసుకోకుండా కాదు ఇంకా ఓవర్ చేస్తాము, మార్నింగే లేవాలి, మార్నింగ్ లేచేసి మొత్తం అంతా ఇల్లు కాలి, మొత్తం అంతా చేయాలి. వీ హ్యావ్ గివెన్ సమ్ డౌరీ టు దెమ్. సో దే యూస్ టు కీప్. ఎవరైనా పని మనిషిని పెట్టుకుంటే అయిపోతుంది, ఒక 3,000 rupeesకి పెట్టుకుంటే అయిపోతుంది కదా. కాదు నువ్వే చేయాలి అన్నారు. సరే అది కూడా ప్రాబ్లం లేదు. తను షీఎస్ ట్రైడ్, లేచింది చేసింది. తను ఏంటంటే అంత ఫాస్ట్గా కాలేకపోయింది. అది కొంచెం టైం పడుతుంది. పెళ్ళై ఎన్నో సంవత్సరాలు కూడా కాలేదు, కేవలం 4 నెలలే అయింది కాబట్టి మెల్లమెల్లగా నేర్చుకుంటుందని ఇప్పుడు ఏం మాట్లాడలేదు వాళ్ళు అసలు. ఆల్రెడీ మేము చెప్పాము తను మెల్లమెల్ల నేర్చుకుంటుంది, తను అంత ఫాస్ట్ కాదు అంటే ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు నేర్చుకుంటుంది ఇదే. ఇంకెప్పుడు నేర్చుకుంటుంది అంటే షీఈస్ నాట్ ఎ మిషన్. జస్ట్ ఒక కంప్యూటర్లో ప్రొజెక్ట్ చేసి పెట్టేసేసి ఆపరేట్ చేయడం చెప్పేసి తనకు మిషన్ కాదు. ఈవెన్ షీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
కొంచెం టైం పడుతుంది. ఏ మూమెంట్కైనా కొంచెం టైం పడుతుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో దానికి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అలా కాదు ఇమీడియట్గా కావాలంటే అది కాదు. ఇంకోటి ఏమైంది ఇక్కడ రీజన్ అంటే, చలో తను వర్క్ చేసుకుంటుంది, ఇట్స్ గోయింగ్ ఆన్, ఇది ఇక్కడ వరకు మంచిగా ఉంది. అది సర్జరీ చూశారు, నేను వాళ్ళకి ఏమని చెప్పాను, ఇట్లా చిన్న ఉన్నప్పుడు అయిపోయిందని చెప్పాను. ఇక్కడ దాకా చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మా ఫ్యూచర్ జనరేషన్ కూడా సేమ్ ఇదే వస్తుంది అన్న. నేను దానికి కూడా ఏం చెప్పాను, ఒకవేళ నీ ఫ్యూచర్ జనరేషన్కి ఇదే వస్తే వాట్ ఈజ్ ది మనీ, తను ఎప్పుడైతే కన్జ్యూమ్ అవుతుందో కన్జ్యూమ్ నుంచి బేబీ బార్న్ అయ్యే వరకు మొత్తం ఐ విల్ బేరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నేను బేర్ చేసుకుంటానని చెప్పాను వాళ్ళకి, క్లియర్గా చెప్పాను. అంటే ఇప్పుడు నువ్వు ఇలా చెప్తారు అంటే ఫ్యూచర్లో మాట సేమ్ చెప్పింది ఉండదు అన్న. సో నోటి రాసిస్తా అని చెప్పాను, నేను అడ్వకేట్కి వెళ్ళే దగ్గర నోటి రాసిస్తా అని చెప్పాను. కానీ అది కూడా కాదు, మీరు ఇలాగే చేయాలి, మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే షీజ్ మెంటలీ ఆమె ఏంటంటే చాలా ఆల్మోస్ట్ 8 hours ఎంత బతలాడమంటే చాలా అంటే చాలా బతలాడడం. లిటరలీ సౌజన్య వాళ్ళ అత్త కన్నా ఎక్కువ అంటే సౌజన్య వాళ్ళ బ్రదర్ ఇలా ఉంటాడు. అంటే ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళిద్దరు సిస్టర్స్, వాళ్ళు ఎంత చేశారంటే మాకు అవసరం లేదు. ఎట్ ఏ టైం వచ్చినప్పుడు శబరీష్ కన్విన్స్ అవుతుండే, వాళ్ళు అక్కడికి వచ్చారు, దే గాట్ సమ్ ఫెస్టివల్, సో దే కేమ్ దేర్. వాళ్ళు అక్కడికి వచ్చి మరి ఇంత ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు. వచ్చారు, చలో మీ బ్రదర్ దగ్గరకు వచ్చాను, వాళ్ళు ఇప్పుడు ఉండే లైఫ్ వాళ్ళిద్దరిది, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ కావడమే తప్పు. సరే నువ్వు ఇంటర్ఫియర్ అయ్యావు, ఎంతవరకు ఇంటర్ఫియర్ కావాలి అంతవరకు ఇంటర్ఫియర్ కావాలి. కాదు మొత్తం నా డెసిషనే కావాలి అంటే అది కాదు. బికాజ్ ఈవెన్ యు ఆర్ గాట్ మ్యారీడ్, నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు లైఫ్ ఓవర్ది ఖరాబ్ అయింది, ఇక్కడ మాది స్పాయిల్ అయింది, అతనిది స్పాయిల్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు హస్బెండ్స్ తోటి ఉంటారు, వాళ్ళు దే విల్ బి హ్యాపీ. లాస్ట్కి అయితే స్పాయిల్ అయింది, అందరి లైఫ్ స్పాయిల్ అయ్యాయి కదా ఇక్కడ. నేను చెప్పాను కాదు అలా కాదు అని చెప్పేసి. వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పాను నేను, ఏమని, సరే ఇప్పుడు తీసుకెళ్తాం ఇప్పుడు తీసుకెళ్తాం, ఒక 1 month తర్వాత తీసుకొని రావాలా, అవసరం లేదు, వీ వాంట్ గివ్ యూ డైవర్స్, నాకు చెప్పలేరు, మేము డైవర్స్ ఇచ్చేస్తాం, డైవర్స్ ఇస్తాం. ఇది చాలా ఇంట్లో అంటే చిన్న ఇష్యూని వాంటెళ్ళి తను చాలా పెద్ద చేశారు దాన్ని. అంటే మీరు అప్పటికి కూడా క్లారిటీ ఇచ్చారు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి మీరు ఇచ్చినప్పటికీ కూడా అంటే సౌజన్య ఆ మాటలకి తట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే డివోర్స్ అనేసరికి ఎగ్జాక్ట్లీ ఏ రోజు ఇక్కడికి వచ్చింది, ఏ విధంగా మీతో మాట్లాడింది, అసలు చివరికి ఏం మాట్లాడింది? సో ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇట్స్ ఫ్రైడే, సో ఆన్ వెనస్డే రోజు నైట్ వచ్చింది, నైట్ తీసుకొచ్చాం. థర్స్డే రోజు మార్నింగ్ షీ హస్ టు గివ్ డిసిషన్. అంటే నైట్ టైంలో మీతో ఏమైనా మాట్లాడడం కానివ్వండి, ఏం చేద్దాం ఏంటని ఏమైనా మాట్లాడడం కానివ్వండి, పొద్దున కానివ్వండి. తను నైట్ మొత్తము ఒకటే ఓన్లీ ఏంటంటే తను ఒకటే ఉంటుండే, దాన్ని ఏంటంటే ఇప్పుడు నాకు డైవర్స్ ఇచ్చేస్తాను, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, కొంచెం చెప్పండి వాళ్ళకి చెప్పండి. కానీ వాళ్ళు వినే స్టేజ్లో లేకుండే. ఇప్పుడు ఎవరికైనా కోపం ఉంటుంది, కోపం ఉండదు అని చెప్పేసి నేను అన్నాను. ఎవరికైనా కోపం వస్తుంది, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, కామన్గా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు తిడతారు, తిట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 hours తర్వాత మళ్ళీ కాల్ చేయడం గాను ఏదో ఒకటి అవుతుంది. కానీ అలా కాకుండా మొత్తం నేను చెప్పిందే నడవాలి, మేము చెప్పిందే కావాలి అంటే అది కాదు. తను ఏంటంటే హార్ష్ డిసిషన్ తీసేసుకుంది. అది ఇప్పుడని కాదు, ఇంకొకటి ఏంటంటే వర్క్ ఎప్పుడు చూడు వర్క్ చేయి, ఎప్పుడు పడుకోవద్దు, వర్క్ చేయి అంటే అది కాదు. దానికోసం డిసిషన్ తీసుకుంది. ఈవెన్ లాస్ట్ బ్రీత్ కూడా వాడి పేరు చెప్పి చనిపోయింది. బికాస్ హీల్ హ్యావ్ మచ్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అది జస్ట్ 4 months, బట్ ద బాండింగ్ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? అసలు జస్ట్ బ్రోకర్ తీసుకొచ్చిన సంబంధం. అంటే యాక్చువల్గా ద థింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ ఎంగేజ్మెంట్ మధ్యలో ఒక 2 months గ్యాప్ వచ్చింది. 2 months గ్యాప్ వచ్చింది. ఒక 2 monthsలో వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యారు. దాని తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. దాట్స్ గోట్ కన్విన్స్డ్, మ్యారేజ్ చేసాం, హ్యాపీ లైఫ్ మంచిగా ఉంది, లేదని కాదు. ఇక్కడ ఏంటంటే వాడు పెళ్ళి కాకముందు తీసుకెళ్ళడము, షీ హాస్ షోన్ సమ్ బ్యూటిఫుల్ లైఫ్ టు హర్, సమ్ బ్యూటిఫుల్ లైఫ్ టు హర్. నేను ఇలా ఉంటాను ఇతను చేసుకుంటే అని చెప్పేసి తను చాలా ఊహించుకుంది. పెళ్ళైన తర్వాత నో, యు ఆర్ టు సిట్ ఇన్ హోమ్, దట్స్ ఇట్. జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక బయటికి వెళ్దాము, ఎవ్రీ గర్ల్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దర్ హస్బెండ్స్. అది యూనివర్సల్ ప్రాబ్లమ్, అది ప్రతి ఒక్క గర్ల్కి ఉంటుంది. హస్బెండ్స్ కొంచెం టైం స్పెండ్ చేయాలి. నువ్వు ఆ టైం స్పెండ్ చేయనప్పుడు నువ్వు ఎందుకు చేసుకున్నావు? నాకు టైం లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు చేసుకునేది లేకుండా అయిపోతుండే కదా. ఈవెన్ వీల్ బీ హ్యాపీ. ఇప్పుడు మేము వేరే వాళ్ళకి చేస్తుండేమో, మేము హ్యాపీగా ఉంటుండే, అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటుండే. ఇప్పుడు అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లం ఉండకపోతుండే.
ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు? ఎవరైతే ఇప్పుడు వాళ్ళ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా శిక్షించాలి, ఎలాంటి న్యాయం కావాలి మొత్తానికి? ఇప్పుడు ఇది మా లైఫ్ అయితే ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు రేపు వాడు పెళ్లి చేసుకొని రేపు మళ్ళీ ఇదే సిచ్యువేషన్ అయిందనుకో, ఇంకో ఆడపిల్ల కూడా లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, ఇంకో లైఫ్ కూడా ఖరాబ్ చేసేస్తారు. వాళ్ళకి ఏంటంటే మేము నార్మల్గా చెప్పాం కాదు అని. ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? అంటే సౌజన్య చనిపోయిన తర్వాత మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యే పరిస్థితి ఏమన్నా వచ్చిందా? కాంటాక్ట్ అయ్యారా? ఆ ప్రయత్నం ఏమన్నా చేశారు? ఇలా జరిగింది అని కాల్ చేసాము. నేను బేసిక్గా తను ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయ్యిందో, ఇన్సిడెంట్ అయిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను కాల్ చేశాను. ఫస్ట్ కాల్ ఐ హ్యావ్ కాల్డ్ హిమ్ బికాస్ ఈజ్ ది ఓన్లీ వన్. ఇది వాళ్ళు చేశారు, వాళ్ళకి తెలియాలి ఫస్ట్ థింగ్ అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. చెప్తే సో వాట్ అన్నా. సో వాట్ అయితే నేనేం చేయాలి? చనిపోతే మీ ఇంటికి వెళ్ళి చేసుకుంది కాబట్టి అది మీ తప్పు, మా తప్పు కాదు. మీరు ఇంటికి వెళ్ళి మీరు చేసుకుంది, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి చేసుకుంది, మీ తప్పు అని చెప్పేసి అన్నది. వాళ్ళు సింపుల్గా అనేసి మీ తప్పు అని. దాని తర్వాత షెన్ హస్ గాట్ ఎక్స్పర్ట్. అప్పుడు కూడా కాల్ చేసాం. అయిపోయింది అంటే సో వాట్ అయిపోయి అయిపోయింది, ఏం చేయాలి మేము? అయిపోతే చేసుకోండి, మా దగ్గరికి రాకండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ అంటే ఒక మ్యారేజ్ అంటే ఒక చిన్న క్యాజువాలిటీ, ఒక బొమ్మల పెళ్ళి వాళ్ళకంతే. ఒక బొమ్మలకి పెళ్ళి చేసాము. పోలీస్ సివియర్ యాక్షన్ తీసుకుంటా అంటున్నారు. ఇప్పుడైతే డెడ్ బాడీ ఇంకా రాలేదు మా దగ్గరికి. డెడ్ బాడీ ఇప్పుడు అక్కడికి వెళ్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం అంతా ఈ ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మేము మా ఇంటి ముందు మేము చేయడానికి ప్రాబ్లం, మా ఇంటి ముందు మేము చేసామనుకోండి, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారంటే మీ ఇంటిపై నుంచి వాడింది మీరు చేసేసారు, ప్రాబ్లం మాది కాదు మీది కాబట్టి మీరు తొందర చేసేసారు. సో అందుకని చెప్పి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ మామయ్య గారు ఒప్పుకున్నారు. మా ఇంటికాడనే నేను చేసుకోపోయినా నా కోడల్ని నేను చేస్తాను, నా కోడలకు సపోర్ట్ నేను చేస్తాను, నా ఇంటి ముంగట తీసుకొచ్చి పెట్టుండ్రు అని చెప్పిండు. వాళ్ళ మామయ్య గారు అందరు అక్కడ యాదవ్స్ అంతా ఓకే అని చెప్పేసారు. మేము చేపిస్తాం సాగు, అక్కడ ఎట్లా చేసుకోపోయినామో మాకు ఇప్పుడు చేపిస్తాం, మేము సాగు చేపిస్తాము. మీ అల్లుడు ఏమంటున్నాడమ్మా అంటే వాళ్ళ మామయ్య లేడు అంత నుంచి, అప్పటి నుంచి మాట్లాడలేడు, అంత ఏం లేదు. వాళ్ళ బాబాయ్ వచ్చి ఇప్పుడు మాట్లాడిండు మాతోటి, పెట్టండి కంపల్సరిగా పెట్టాలి కేసు, ఆమెకు న్యాయం జరగాలని చెప్పిండు వాళ్ళ మామ. నేను చేసుకుపోయినా నా కోడల్ని బరాబర్ చేయాలి అన్నీ అందరిని తొలుకొచ్చిండు. ఇప్పుడు తొలుకొచ్చి ఓకే అందరితో చెప్పిండు. మా ఇక్కడ సైడ్ నుంచి మా వాళ్ళు బి చెప్పిండ్రు, మేము మా ముంగట చూసిన పిల్లల్ని ఇంట్లో అంతాయం చేసిండ్రని మా వాళ్ళంతా వచ్చి మాట్లాడిండ్రు. వాళ్ళు బి ఓకే అని చెప్పిండ్రు, చెయ్యాలి అక్కడనే చేయాలి. ఆమె ఎట్లా పోయింది ఆ ఇంట్లోకి వెళ్ళి సాగు రావాలి అని చెప్పిండ్రు, అక్కడికే తీసుకుపోవాలి. ఆమెకు ఆత్మ లాస్ట్ మూమెంట్కి శబరీష్ అనేది కళ్ళు మూసుకుంది, ఆవాజ్ ఇయ్యలేదు. ఇంకా అప్పటికి లాస్ట్ చేసింది. ఇక అప్పటి వరకు చూడొచ్చు తను ఎంతగా ప్రేమించింది అనేది కూడా. ఎందుకంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళైనప్పటికీ కూడా తన జీవితాన్ని ఎంత అందంగా ఆలోచించింది అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత 4 నెలల తర్వాత ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు అనేది అంతా కూడా తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత కూడా కేవలం హార్ట్లో హోల్ ఉందనే, అంటే ఒకప్పుడు ఈ విధంగా జరిగిందనే విషయం చెప్పలేదు అనే ఒక్కొక్క కారణంతో తనని ఎంతగా వేధించారు అనేది కూడా తను మర్చిపోయి తనతో జీవితాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలనుకునేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే చనిపోయే ముందు కూడా శబరీష్ అంటూ కూడా తను ఆ భర్తని గుర్తు తెచ్చుకొని చనిపోయిన ఘటన అయితే అసలు వర్ణించలేనిదని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ తల్లి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు తన అత్తగారింట్లోనే అంత్యక్రియలన్నీ జరగాలంటూ కూడా ఇక్కడ ఈ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎవరైతే శబరీష్ వాళ్ళ తల్లి అలాగే వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనిపించకుండా అంటే పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ మామయ్య మాత్రం అంత్యక్రియలు నేను దగ్గర నుండి చూసుకుంటానంటూ కూడా చెప్పిన పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.